ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అన్నిశెట్టి శ్రీదేవిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు ఐసీఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్న టైంలో నిధులు గోల్మాల్ జరిగినట్టు గుర్తించారు. ట్రైబల్ పిల్లలకు పాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్య లక్ష్మి మిల్క్ స్కీమ్లో 65,78,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. 2015 నుంచి 2016 సంవత్సరాల్లో ఈ స్కామ్ జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అన్నిశెట్టి శ్రీదేవిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు ఐసీఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్న టైంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ట్రైబల్ పిల్లలకు పాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్య లక్ష్మి మిల్క్ స్కీమ్లో 65,78,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. 2015 నుంచి 2016 సంవత్సరాల్లో ఈ స్కామ్ జరిగినట్టు తెలిపారు. ప్రస్తుతం శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీదేవి అరెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అన్నిశెట్టి శ్రీదేవిని ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఈమె ఇంతకుముందుకు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు అడిషనల్ డైరెక్టర్గా పనిచేసేది. అది 2015-16 టైంలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేసేది. ఆ టైంలో ఆరోగ్య లక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది అప్పటి గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏంటంటే ట్రైబల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎఫిషియెంట్గా లేరు కాబట్టి వాళ్ళందరికీ పాలు అందించాలని గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. సో ఈ ఆరోగ్యలక్ష్మి స్కీమ్ ప్రకారం అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ల ద్వారా మొత్తం ఆ ట్రైబల్కు సంబంధించిన చిల్డ్రన్ అందరికీ కూడా పాలు అలాగే ఈ మిల్క్ పౌడర్ కూడా అందించాలి. సో ఆ స్కీమ్ కొనసాగుతుండేది. కానీ ఆ పిల్లలకు అంటే 322 అంగన్వాడీ సెంటర్స్కి ఒక్క పాల ప్యాకెట్ కూడా పంపించకుండా మొత్తం కూడా ఈమెనే నిధులు పక్కదారి పట్టించినట్లు కూడా ఇటు ఆ ఏసీబీ అధికారులు గుర్తించారు. సో దీనిలో ఇది మొత్తం కూడా 65,78,000 రూపాయల స్కామ్ అని కూడా గుర్తించారు. యాక్చువల్గా ఈ ఇష్యూకు సంబంధించి 2022లో అంటే 2 ఇయర్స్ బ్యాకే ఈ ఇష్యూ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఈ స్కామ్ జరిగినట్లు కూడా గుర్తించి అప్పుడు ఈ అన్నిశెట్టి శ్రీదేవిని అప్పట్లో సస్పెండ్ చేశారు. సో ఆ తర్వాత ఆమె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ కేసును పక్కదారి పట్టించి ఆ కేసును హోల్డ్ ఆన్లో పెట్టారు. తిరిగి ఈమెని మళ్ళీ ప్రమోషన్ ఇస్తూ డైరెక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఆమెను నియమించారు. సో అప్పట్లో ఏసీబీ వాళ్ళు కూడా 2022లో ఏసీబీ వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. కానీ ఆమెను అప్పట్లో అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు తిరిగి ఏసీబీ గతంలో జరిగిన స్కామ్లకు సంబంధించిన కేసులన్నిటి కూడా తిరిగి మళ్ళీ బయటికి తీస్తున్నారు. సో ఈ బయటికి తీసుకున్న క్రమంలోనే ఈ కేసు కూడా పెద్ద కేసు కాబట్టి సో ఈ అంశాన్ని కూడా బయట లేవనెత్తారు. ఎందుకంటే రీసెంట్గా అటు మంచిర్యాల జిల్లాలో ఇటు అంగన్వాడీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇటు అంగన్వాడీ సెంటర్లకు పిల్లలకు పంపించకుండా అందులో వచ్చే ఎగ్స్ కానీ మిల్క్ కానీ అవన్నీ కూడా కొన్ని బేకరీ సెంటర్లకు అలాగే ఇటు ఎగ్స్ వచ్చేసి బేకరీ సెంటర్లకు మిల్క్ అలాగే మిల్క్ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి ఇటు చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్లకు ఇవన్నిటిని కూడా ఇటు పక్కదారి పట్టిస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఆ కేసు నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ పాత కేసు కూడా ఇది 2022 కేసు కూడా తిరిగి మళ్ళీ ఈరోజు రీఓపెన్ చేసి దీనికి సంబంధించిన ఆధారాలన్నిటితోటి డైరెక్ట్గా వెళ్ళి ఏసీబీ ఆఫీసర్ను అరెస్ట్ చేసి కరీంనగర్లో ఉన్న ఆ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఏంటంటే 2015-16 ఈ 2 సంవత్సరాలుగా మొత్తం 322 అంగన్వాడీ సెంటర్లకు పాల ప్యాకెట్లు అలాగే ఇటు మిల్క్ పౌడర్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. కానీ ఒక్క సెంటర్ కూడా ఒక్క పాల ప్యాకెట్ పోలేదు, ఇటు మిల్క్ పౌడర్ కూడా పోలేదని గుర్తించారు. కానీ రికార్డ్స్లో మాత్రం మొత్తం 322 సెంటర్స్కి ఎవ్రీ వీక్ ఇటు మిల్క్ పౌడర్ అలాగే మిల్క్ ప్యాకెట్స్ వెళ్తున్నట్లు ఆమె రికార్డులో రాసింది అని కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఈ కేసు అనేది మేము తిరిగి ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. 2022లోనే ఆమెను సస్పెండ్ చేసిన తిరిగి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆమె ప్రమోషన్ తోటి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు డైరెక్టర్గా ఆమె విధులు నిర్వర్తిస్తుందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో ఈ స్కామ్కు సంబంధించి కేవలం అన్నిశెట్టి శ్రీదేవి మాత్రమే ఉందా, లేకపోతే ఈమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, వేరే వాళ్ళకి ఏమైనా షేర్లు ఇచ్చిందా అనే అంశం పైన కూడా మేము ఇన్వెస్టిగేషన్
చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో అప్పటి మిల్క్ ప్యాకెట్స్ అలాగే మిల్క్ పౌడర్స్ ఇవన్నిటి కూడా ఇటు ఐస్ క్రీమ్ తయారీ సెంటర్లు అలాగే చాక్లెట్ తయారీ సెంటర్స్ అన్నిటికి కూడా మళ్లించి ఇటు 322 అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చినట్లయితే ఆమె మొత్తం రికార్డుల్లో మెయింటైన్ చేసిందంటూ కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. సూర్య.